చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది మరొకటని ఎద్దేవా చేశారు సిపిఐ నేత జంగాల అజయ్. కూటమి పాలనలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కనీస గిట్టుబాటు ధర లేదని, రైతన్నలు బాధతో విలవిలలాడుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారం, పీపీపీ విధానాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నట్టు హెచ్చరించారు జంగాల అజయ్. ఎన్నికల ముందు రైతాంగాన్ని ఆత్మహత్యల దారిలో కాకుండా రైతులని మీసం మెలవేసుకొని చెప్పగలిగే స్థితిలో చేస్తానని చెప్పి ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇస్తానన్న వాగ్దానాలను తొంగలో దొక్కి ఇవాళ ఏ పంటకి గిట్టుబాటు ధర లేనటువంటి దుస్థితిలో ఇవాళ రైతు విలువెల్లాడిపోతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు రైతాంగం ఉసురు పోసుకుంటా ఉన్నాడు. వాళ్ళ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేకపోవటాన్ని ప్రజలందరూ విలువెల్లాడిపోతూ ఉన్నారు. అందుకని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మార్కెట్ యార్డుల దగ్గర ఈ నెల 10వ తేదీన భారీ స్థాయిలో ధర్నా కార్యక్రమాల్ని నిర్వహించబోతా ఉన్నాం.